గైస్, ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి కర్నూలుకి వెళ్తున్నాం. కర్నూలులో సమ్ ఫంక్షన్ ఉంది. కర్నూలు పోయినాక చెప్తా ఏం ఫంక్షన్. సో మేము ఏమనుకున్నాం అంటే ఒక డే ముందు పోయి సో అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగి చూద్దాం అనుకుంటున్నాం. ఇది మా మమ్మీ ప్లాను. ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా న్యూట్రిషన్ చెప్పి డైట్ ఫాలో అవుతుంది. ఆ డైట్ ఫాలో అయ్యే దాంట్లో లడ్లు వేసి లడ్డు బూజు పట్టింది. న్యూట్రిషన్ చెప్పిందంట లడ్డు వేసుకొని తినదమ్మా అని. మక్క 17 ఐఫోన్ కొన్నది. ఆ 17 ఐఫోన్ పనిచేస్తలే. ఆల్రెడీ ఒకసారి కింద పడేసి ఉంటుంది. అది చెప్పట్లే కింద పడేసింది అని. సౌండ్స్ వస్తున్నాయంట. మీకు కూడా ఇలా ఐఫోన్ 17 ఉంటే ఇట్లా సౌండ్స్ వస్తున్నాయని చెప్పండి. ఏం చేయాలో చెప్పండి మా అక్కకి కొంచెం కామెంట్ సెక్షన్లో. బాధపడుతుంది మా అక్క ఒక హీరోతో డ్యాన్స్ చేసిందంట, సాయిరో. నాకు ఎంతుందా గైస్, సాయిరోనకు చేసింది మక్క డ్యాన్స్. ఇప్పుడే సెల్ఫీ తీసుకోవాలి, మళ్ళీ దాదాపు మక్క దొరకదు. మళ్ళీ సెలబ్రిటీ మక్క షార్ట్ ఫిలిం కూడా చేస్తుంది. ఆ షార్ట్ ఫిలిం పతకలేదు ఇప్పుడు. ఆ షార్ట్ ఫిలిం పతకలేదు ఎడిటింగ్ అవుతుంది అంట. నేను క్యారెక్టర్ ఏం దాంట్లో చెప్తావు కొంచెం మా ఆడియన్స్కి. అంటే మేము కూడా షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను. నేను పైసలు ఇస్తే చేస్తా. తమ్ముడు డైట్ ఓన్లీ లిక్విడ్ డైట్ అల్లోకి మీరు ఏ డైట్ ఈరోజు? లిక్విడ్ డైట్ అయిపోయింది. ఈరోజు ఏం డైట్ చెప్పుడు వాళ్ళు ఏ డైట్ పెట్టు చెప్పుడు వాళ్ళు డైట్ మా ఆడియన్స్ కూడా ఫాలో అవుతారు ఈ డైట్. అంటే వాళ్ళు 3 kgs తగ్గిందంటే మామూలు విషయమా? విత్ ఇన్ 1 week లో 3 kgs తగ్గింది మా అక్క. నవీన్ 2 kgs. మా బావ 2 kgs అంట. డాలీ 3 అంట. 4 రోజులకే తగ్గిందా? 20 days అవుతుంది. వాళ్ళ న్యూట్రిషన్ అట్లా ఆమె చెప్పుతారు. మీ సీక్రెట్ ఏందో మా ఆడియన్స్ చెప్తే వాళ్ళని ఫాలో అవుతారు. చెప్తారట వాళ్ళ మమ్మీ 2000 ఇస్తే. ఆమెకు 2000 ఇస్తారా మీరు? ఆమెకు 2000 ఇస్తారా మీరు? చెప్పు ఏం చెప్పాలిగా, తల వస్తుంది. 5 kilometers వాకింగ్ చేపిస్తాను నేను. షాపింగ్ లో కట్టి తిరిగితే కాళ్ళు నొప్పులు అంటది. ఇంకా 5 kilometers మేము ఎట్లా చెప్పాలి? నేను 5 kilometers వాకింగ్ చేస్తాను. మక్క వాచ్ ఎంకే ఎంత రిచ్ కిడ్ మక్క. చెప్పుడు లాస్ ఎంత చెప్పు. కొన్ని బయటకి దొంగలు పడతారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందంట. అంత రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా అక్కకి గిఫ్ట్ ఇచ్చే ఎంకే వాచ్ ఇచ్చే గిఫ్ట్ ఫ్రెండ్స్. టిఫిన్ బ్రేక్ ఆగినాం. ఇప్పుడు మా అక్క చాలా ఆకలి వచ్చిందంట. న్యూట్రిషన్ డైట్ చేస్తుంది కాబట్టి మా అక్క కోసం మా బావ సైడ్ కాపిండు. టిఫిన్ చేస్తాను. పేరు గుర్తుకొస్తలే, దాటి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇక 30 kilometers అయితే మాకు కొంచెం చల్ల వస్తుంది. అక్కడ ఆగినాం. నాకు చాలా ఇష్టం బిస్కెట్. మొక్క గుండెకాయ ఇచ్చేస్తాను నేను. ఇచ్చే నేను ఇస్తే నువ్వు బతి ఎట్లా వస్తాయి. స్మాల్ బ్రేక్ తీసుకున్నాం. చాయ్ బ్రేక్ ఇవ్వడము. వేరే పై క్రేజీ ఉంది. ద చెక్వీరా హోటల్ సెట్ ఉంది. పేరు ఫిదా అయిపోయిన పేరుకి. ఇక చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఎంత ఎండాకాలం అయినా సరే మన చాయ్ లవర్స్కి ట్యాగ్ చేయండి. ఎంత ఎండున్నా సరే చాయ్ తాగాలనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్స్కి ట్యాగ్ చేయండి. మీరు కూడా చాయ్ లవర్స్ అయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కొండారెడ్డి కోట్ దారిలో చూడడానికి తగ్గిన ప్లేస్ ఇది. సో మస్ట్ అండ్ విజిట్. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదర్ యూట్యూబర్స్. కొండారెడ్డి ఫోర్ట్ చూడడానికి వచ్చినాం. దారిలో అని ఇక్కడ ఇంకో టైం ఉందని కొండారెడ్డి ఫోర్ట్ కాడికి వచ్చినాం. చాలా బాగుంది, ఓపెన్గా ఉంది.
మా కార్ పార్కింగ్ ఒకటే కావాలి ఇప్పుడు కార్ పార్కింగ్ వేసుకొని వెళ్ళిపోయాడు అన్నా అన్నా కార్ ఎడి తెచ్చుకోవాలి పార్కింగ్ కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చుగా ఓపెన్ ఉందా కార్ పార్కింగ్ అక్కడ పెట్టేసి పైకి వెళ్దాం పైన కనిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్ మన కొండారెడ్డి ఫోటో ఎక్కడం జరుగుతుంది ఇప్పుడు మనం అందరం కలిసి ఎండ అయిపోయి బాగా కొడుతుంది మస్తు వ్యూ అయితే బాగుంది కొండ పైన ఎక్కురు మా అక్క ఏమో బావాలి మా డాడీ మా అత్త ఎక్కలేక ఎక్కుతుంది మా అత్త చాలా బాగుంది వ్యూ పాయింట్ ఇది కొండనా ఏ కోట కొండారెడ్డి కోట అంటాం ఏం కోట అని అర్థం కావట్లేదు సగమే ఉంది కోట ఇది కూడా బాగానే ఉంది ఇది ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక పైన ఇంకా పైకి కూడా ఉంది ఇంకా పైకి కూడా ఎక్కచ్చు మనం చాలా బాగుంది ఎంట్రీ టికెట్ ఫ్రీ ఉంది మనకి ఎంట్రీ టికెట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ ఇట్లా మనం పైకి ఎక్కచ్చు అట్లా కాదు ఇటు సైడ్ ఉంది ఈ సైడ్ కొంచెమే ఎక్కువ హైట్ లేదు ఓ అమ్మా 2 నిమిషాలకి అమ్మా తెలిసిపోయినాం ఎండకి అమ్మ అందరు మంచిగా సెల్వా కొడుతున్నారు ఇక్కడ కూర్చొని అసలు మొత్తం తిరిగినాక తీద్దాం ఫొటోస్ లేదా ఓకే ఓకే వీడియో తీయద్దంట క్యాన్సిల్ వీడియో ఓకే ఓకే వీడియో తీయద్దంట అంటే సినిమా 30,000 కట్టి ఇస్తారు కదా సినిమా అంతే అంటారు క్రేజ్ ఉంది ఇట్లా పైనుంచి చూస్తుంటే ఇంకొంచెం పైకి ఎక్కితే ఓ పాయింట్కి వచ్చేసినాం ఎట్లా ప్లేస్ బాగుందా పుష్ప మీరు చాలా బాగుంది చాలా బాగుంది ఇట్లా పైన వ్యూ టైం వ్యూ కూడా చాలా బాగుంది చాలా క్రేజ్ అసలు ఇండకి చెమటలు కారిపోతున్నాయి నాకు ఎంత ఎండి నీకు చెమట వస్తుంది ఫుల్ చెమట వస్తుంది నాకు తడిసిపోయినా తడిసిపోతుంది నా బ్యాగ్ మొత్తం కారిపోతుంది ఏరికారికి ఎంత ఎండ కొడుతుంది ఫొటోస్ అయిపోయి క్రేజ్ వస్తున్నాయి ఫొటోస్ అయిపోయి బాగుంది ప్లేస్ ఎవరైనా కర్నూలులో నుంచి చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నెక్స్ట్ ప్లేస్ మనం మహానందికి వెళ్ళిపోతున్నాం విల్ మీట్ యూ దేర్ నా ఈ ఫోన్ నాకు మెసేజ్ చేస్తుంది నీ ఫోను వేడి అయ్యింది చల్లగా చేసుకోక పెట్టే అని ఇక చల్లగా ఏమన్నా ఆడడానికి వచ్చాము బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నాయి బోట్ ముందే చాలా బాగుంది బటర్ మిల్క్ ఇక జ్యూస్ అన్నీ ఉన్నాయి లస్సీ ఉంది బాగుంది బెల్లంపాకం దిలేస్తాం స్వీట్ దిలేస్తాం ఎందుకు మంచిది 6 చెప్పినాను నేను 5 చెప్పినా ఊరికి డాడీకి వస్తుంది గైస్ ఎండకి చల్లగా వెన్న తాగుతున్నాం అందరం కలిసి ఎండ ఊటింగ్ చెమట ఊటింగ్ చల్లగా గోయింగ్ కడుపు ఆహా వస్తుందా సూపర్ ఉంది ఐస్ క్రీమ్ వచ్చేసి సేమ్ క్రేజ్ ఉంది క్రేజీ కోట్ ముందే ఉందండి తప్పకుండా తాగండి ఇక్కడ క్రేజ్ ఉంది ఇక్కడ అంకుల్ కూడా మస్తు చేస్తుండు మా అమ్మ మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుంటుంది మొత్తం ఎట్లా చేయాలని ఇప్పుడు నా లైఫ్లో ఎప్పుడు తాగలేదు ఇంత మంచిగా ఉంది క్రేజీ అసలు
సేమ్ తెలంగాణ సిచ్యువేషన్ ఈడ కూడా అవుతుంది. మనకి పెట్రోల్ అయిపోయి ఒక్క చుక్క లేదు మా కారులో, అయిపోతుందని ఇప్పటికీ ఒక దగ్గర 10 పెట్రోల్ బంకులు చూసినాం. అసలు మనకి ఈడ మొత్తం ఇట్లా బ్యారిగేడ్స్ పెట్టేసారు. ఇక లాస్ట్ ఫైనల్ ఏదో ఒకటి మనకి లాస్ట్ మూమెంట్లో ఒక చుక్కనే ఉంది, మళ్ళీ కార్ మధ్యలో అయిపోతుందని మాట్లాడి ఆపిస్తున్నాం. ఈడ ఫుల్ సేమ్ తెలంగాణ సిచ్యువేషన్ నడుస్తుంది ఈడ ఏపీలో కూడా. ఇప్పుడు లంచ్ చేసేసి మహానందికి వచ్చేసినాం. లోపల మనకి 3 కోనేలు ఉంటాయంట, సంథింగ్ నదీలన్నీ 9 రివర్స్ అన్నీ కలిపి వస్తుందంట వాటర్. సో మేము దుంకుదాం అనుకుంటాం లోపల. ఫోన్స్ కూడా లేవంట, కాలు మండుతున్నాయి ఎండకి. లోపల కనుక చూడాలి, చాలా బాగుంటుంది అంటారు చాలామంది. చూడడానికి వెళ్తున్నాం ఇక అందరం. అమ్మా కాలు మండిపోయినాయి. ఇది ఎగ్జిట్ అనుకుంటా. ఇవ చూడండి, మా పని మనిషిని పట్టుకొచ్చినాం మేము. ఎందుకంటే మా పని మనిషికి చాలా ప్లేసెస్ తిప్పాలని అనుకుంటున్నాం, అందుకే మా పని మనిషిని కూడా తిప్పుతున్నాం మేము. 700 years అయిందంట ఈ గుడి కట్టి. ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చల్లగా కొంచెం ఎండకి మంచిగా మెట్లు ఇవన్నీ వేసారు, బాగానే ఉంది. ఆల్ ఈస్ ఫైన్. మనకి దర్శనం టికెట్ ఇటు సైడ్ కొనే మనకి చూడొచ్చు. మంచిగా ఎండకి కొంచెం బాగానే వేసారు టెంట్ లాగా. మనం లోపలికి ఎలో చేయరేమో ఫోన్స్ని. అందరు ఇక్కడ నుంచే తీసుకుంటారు మన వీడియోస్, ఫొటోస్. మా లోపలికి ఫోన్స్ అలౌ లేవు మనకి. ఫోన్లు ఇచ్చేయమంటారు మనకి. ఇక్కడ ఫోన్ ఇచ్చేయాల్సి వస్తుందేమో నాకు తెలిసి. వీళ్ళందరూ దొంగ. ఓయ్ అమ్మో, లోపలికి ఫోన్ అలౌ లేదంట. ఈయన ఆపేస్తారు ఫోన్లు. లోపలికి మన కోనేట్లో మునిగొచ్చాం. చాలా బాగుంది. చాలా వాటర్ పై క్లియర్గా ఉన్నాయి. అసలు మన కాలు కనిపిస్తున్నాయి కింద, అండ్ కింద ఏముందో కూడా కనిపిస్తుంది. మంచిగా ఉంది. అయిపోయి టోటల్గా కవర్ చేసాం మనం. కానీ ఫోన్ ఒక్కటి అలవాటు చేయలేదు లోపలికి. మనకి ఆల్మోస్ట్ అలవాటు చేయాలి అనుకుంటా అందరికి. కానీ చూడదగిన ప్లేస్ ఇది, చూడవచ్చు మంచిగా. ప్రశాంతంగా కూడా బాగానే ఉంది, ప్రశాంతంగా కూల్గా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో నెక్స్ట్ ప్లేస్ ఏమన్నా విల్ అప్డేట్ యూ ఆల్. చాలా బాగున్నాయి దారిలో కనిపించినాయి ఆగినాం. చాలా మంచిగా చేస్తున్నారు అంకుల్. ఇప్పుడు అంకుల్ హ్యాండ్మేడ్, మొత్తం హ్యాండ్మేడ్తో చేస్తున్నారు అంకుల్. చాలా బాగున్నాయి. క్రేజీ ఉన్నాయి కానీ క్రేజీ చేసిన అంకుల్. ఫైనల్లీ మన డెస్టినేషన్కి వచ్చేసినాం. సో వీఆర్ టేకింగ్ జస్ట్ స్మాల్ అంటే న్యాప్ తీసుకుంటున్నాం. న్యాప్ అయిపోయినాక నేను మళ్ళీ చెప్తాను నేను ఎక్కడికి వచ్చాను, దేనికి వచ్చాను అండి. సో మా వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ పెడుతున్నాం, ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాం, చిల్ అవుతున్నాం కాసేపు. సరిగ్గా మ్యాచ్ చూసుకుంటూ వచ్చినాం. సరిగ్గా మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. సో ఫుడ్ తినేసి మళ్ళీ మనం మ్యాచ్ చూడాలి. అట్లా ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ ఉంది, అది కూడా చేయాలి. మా చిన్న మరదలు బర్త్డే, వీళ్ళ చెల్లి బర్త్డేని కేక్ కటింగ్ చేస్తాం మేము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకు వచ్చినామంటే మనం మా సిస్టర్ నాయనమ్మది 50 years జూబ్లీ ఉంది. సో చిన్న హోలీ మాస్ మా సిస్టర్ నాయనమ్మ వాళ్ళ ఊర్లో చేస్తున్నాం. రేగింపులాగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ హోలీ మాస్ అటెండ్ కావాలి మనం. తన జీవితానికి దేవునికి అంకితం చేసుకుంది. తోటలోని గులాబీ. సో గైస్, మనకి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అది గోల్డెన్ జూబ్లీ కాదంట, డైమండ్ జూబ్లీ. ఇప్పుడే మా బావ అయిపోయాడు. సో సంథింగ్ గ్లిచ్ అయిపోయింది, మాకు చర్చ్ మాస్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఉంది. అది అయిపోయాక ఇక టిఫిన్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్. కంప్లీట్గా టోటల్లీ వాటర్ బాటిల్ డిహైడ్రేట్ కాకుండా వాటర్ బాటిల్ అన్ని నింపుకొని పోతున్నాం. జస్ట్ ఇక 4 day మాది
అయిపోయింది మొత్తం ఫంక్షన్ అయిపోయింది, హోలీ మాస్ అయిపోయింది. వీఆర్ గోయింగ్. చెప్పు బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్. హాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్. బాగా ఎండ పడుతుంది, టైర్ కోసం రెస్ట్ ఇద్దామని టైర్లకి మళ్ళీ అయిపోయినాం మన సైడ్కి. ఇలా లేపాక్షి ఉంది, చాలా బాగుంది. అన్ని చీరలు, చెప్పులు, గిప్పులు అన్నీ ఉన్నాయి, ఆల్ ఇన్ వన్. మా అక్క ఫోన్ తెచ్చినాం, మా అక్క డ్రెస్ ట్రయల్ చేస్తుంటే సో ఆ ఫోన్ దాచిపెట్టడానికి వచ్చినాం ఇప్పుడు నేను కారులో. ఎవరికి తెలియదు ఫోన్ తీసుకోవాలి కానీ. సో కార్ డాష్ బోర్డ్లో దాచి పెడుతున్నాం. అట్లనే కార్ కొంచెం ఎండకుంది, సో నీడ కూడా పెట్టడానికి వచ్చిన. అక్కడికి సోయలేదు, ఇంకా ఫోన్ తీసుకురావాలి అని. మా అక్క డ్రెస్సులు చూస్తుండడం. వాళ్ళు ఏం డ్రెస్సులు తీసుకుంటున్నారు? ఎన్ని డ్రెస్సులు ట్రయల్ చేసినాం? డిహైడ్రేట్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి కర్రే అయిపోయి. డిహైడ్రేట్ అయ్యి కూడా కలర్ చేంజ్ అవుతారా? ఇప్పుడే ఐస్ క్రీమ్ దుబ్బి తిన్నావు కదా, ఐస్ క్రీమ్ కొంచెం కూడా ఇవ్వలేదు, కొంచెం కూడా అడగలేదు. షేరింగ్ అడిగితే ఇచ్చినావా? ఒకరి దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తెలుసు ఆడవాళ్ళు షాపింగ్ ఎంతసేపు అవుతుందో. మా అమ్మ మా అత్త చూస్తున్నారు డ్రెస్సులు కుర్తాలు అంట. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మా బావ కూడా తెలియదు ఫోన్ చేసినాను. మమ్మీది ఫోన్ ఏదంటే పెడతావు, ఎందుకు పెడతావు అర్థం కాదు ఫోన్ని. అట్లా ఎట్లా పోతావు? అది చిన్న ఫోన్, 10,000 ఫోన్, అది ఏమైనా భయం ఉండదు, ఏముండదు. నా కాడ ఎందుకు ఉంటుంది చూడు. నన్ను అనుమానిస్తే నేను అత్తనే నాకు ఈ మమ్మీ ఫోన్ ఇచ్చింది నాకు. సీసీ కెమెరా ఉంది ఆడలే, చెక్ చేపిద్దాం. అసలు మా అక్కకి అసలు వేస్ట్ వేస్ట్ అసలు వేస్ట్. పోయింది ఎంత? 1,00,000 రూపాయల ఫోన్ పోగొట్టింది. లేదమ్మా, ఇట్లాంటి విషయాలు ఏడబెట్టి నువ్వు గుర్తుకుందా? ఆడ ఉయ్యాల కాడ ఊగిన ఆడ పడిపోయిందా? యాపిల్ ఐడి తెలుసా? నా దాంట్లోంచి చేయొచ్చు, లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. నడి ఫోన్ పోయింది. పోగొట్టింది ఫోన్, పోగొట్టేసింది. మేము ఇప్పుడు వచ్చిన మాకేంది, మా ఇద్దరి మీద ఎందుకు డౌట్ వస్తుంది? మజాకే. నీకు ఫస్ట్ నువ్వు ఏడబెట్టినా చూడు, ఆడబెట్టినా నువ్వేం మాట పూటకు ఒక మాటగా మాట్లాడుతుంది మా అక్క. 1,00,000 రూపాయల ఫోన్ పోగొట్టింది. ఫోన్ ఏది? సిక్స్ కెమెరా చూడరా? తెలిసిపోయింది మా అక్కకి నా కాడ ఉందని. షుగర్ అన్నారు, డైట్ అన్నారు. గైస్ సమ్మర్ ఇస్ హిట్టింగ్ లైక్ ప్రైజ్. సో గైస్ మనం ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము. మధ్యలో పటంచెరులో దిగి తిందామని పటంచెరులో ఆగి మనం స్వీట్ ఆర్ట్ ఉంటుంది కదా ఫేమస్, సో ఆడికి వచ్చి తింటాను బిర్యానీ. బ్యాక్ టు మై హోమ్. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాగ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.